హాయ్ వివర్స్, మనం వచ్చేసి బావి కప్ప సముద్రపు కప్ప అనేటువంటి పాఠాన్ని గద్య భాగము పూణే మహారాష్ట్ర గవర్నమెంట్ తెలుగు చూడబోతున్నాము. 8వ తరగతి. వ్యక్తులలో సంఘాల్లో నెలకొల్పబడినటువంటి మంచి ప్రవర్తనను విలువలను నేరుగా చెప్పకుండా మనకు పెద్దలు ఏం చెప్పేవారంటే సామెతలు కథల రూపంలో చెప్పించేవారు అనమాట. అంటే నేరుగా చెప్తే కోప్పడేవాళ్ళు అనమాట. ఎందుకంటే మనము నిజాన్ని కరెక్ట్గా చెప్పామనుకోండి ఎవరు నమ్మరు. ప్లస్ వచ్చేసి నీకేం తెలుసు నువ్వేనా పెద్ద ఇదా అనేటువంటి భావన అనేటువంటిది ప్రతి ఒక్కరిలో ఉంటుంది. కాబట్టి మనము ఆ యొక్క కథల రూపంలోనో సామెతల రూపంలోనో చెప్పామనుకోండి మనసుకు కూడా బాగా హత్తుకుంటాయి. అందుకే వేలాది సామెతలు పంచతంత్రం వంటి కథలెన్నో ప్రచారం పొందాయి. ఇప్పుడు ఈ కథ ఏం బోధిస్తుందో మనం చూద్దామా. పల్లెటూరులోని ఒక బావిలో పెద్ద కప్ప అనేటువంటిది ఉండేదన్నమాట. ఆ కప్ప అక్కడే పుట్టి పెరగడం వల్ల దానికి వేరే ప్రపంచం అనేటువంటి తెలియదు. అది అందరికీ తెలిసిన కథే మీకు. దానికి తెలిసిందంతా ఆ బావికి గల గోడలు మాత్రమే. ఆ కప్పకు బావియే ప్రపంచంగా ఉందన్నమాట. ఎవరికి? ఈ యొక్క బావిలో ఉండేటువంటి ఒక కప్పకి. ఒకనాడు కుంభవృష్టిగా వర్షం పడనారంభించింది. అంటే మన వర్షం బాగా పెద్దగా పడింది. ఎక్కడ చూసినా నీరు వరదలుగా ప్రవహించడము సాగిందనమాట. అంటే వర్షం బాగా ఎక్కువగా కుంటపోతుగా పడుతూ ఉన్నటువంటి సమయంలో ఈ వరదల నుండి ఎట్లో తప్పించుకున్నటువంటి ఒక సముద్రపు కప్ప నేరుగా వచ్చి బావిలో పడిందనమాట. ఆ బావిలో పడేసరికి అప్పుడు బావి కప్ప సముద్రపు కప్పను చూడడంతో అబ్బా ఇదేది కొత్తగా ఉంది అని చెప్పేసి చూస్తూ ఉండిపోయిందనమాట ఒక బావి కప్ప. అంటే మనము ఎవరైనా సరే ఊర్లోకి ఎవరైనా కొత్తగా దిగారనుకోండి, పల్లెటూర్లలో వచ్చేసి అంగళ్ళల్లో ఉండేటువంటి వాళ్ళందరూ వచ్చేసి అలాగే ఆ యొక్క ఇచ్చేటువంటి వ్యక్తికి సామాన్లు ఇవ్వడం కూడా ఆపేసి తొంగి చూస్తారన్నమాట. ఎవరబ్బా కొత్తగా వచ్చేసి మన ఊర్లోకి దిగారు అంటూ చూస్తూ ఉంటారనమాట. సో కొన్ని ఊర్లలో ఆ విధంగా జరుగుతూ ఉంటాయి. ఆ విధంగా వచ్చేసి ఆ యొక్క బావి కప్పకి ఏం అర్థం కాలేదు, ఏదో కొత్తగా ఉంది అని చెప్పేసి తొంగి చూసిందనమాట. చూసేసరికి బావి కప్ప ఎవరయ్యా నువ్వు, ఎక్కడి నుంచి వస్తున్నావు, నిన్ను ఇంతకుముందు ఎప్పుడు చూసినట్లు జ్ఞప్తికే లేదే జ్ఞప్తి లేదే అంటే నేను ఎప్పుడు నిన్ను చూడలేదే అని చెప్పేసి ఇక్కడ చెప్తూ ఉందనమాట బావి కప్ప. అప్పుడు సముద్రపు కప్ప అంటుంది, నేను సముద్రం నుండి వస్తున్నాను. కుంభవృష్టి వలన కలిగినటువంటి వరదల కారణంగా నేను నేరుగా ఎలాగో నేను సముద్రం నుండి బయటపడి ఆ బావికి చేరాను. సరే నీ బావికి చేరాను. ఈ వర్షం ఆగే వరకే నాకు ఇక్కడ తలదాచుకునేందుకు కొంత చోటుని ఇస్తావా మిత్రమా అని దీనంగా ప్రార్థించింది. అప్పుడు బావి కప్ప అనింది, అందుకేంలే, నీకు కావలసినంత చోటిస్తాను. నాకు మాట్లాడేది కూడా ఇక్కడ స్నేహితులు ఎవరు లేరు. తను ఒక్కటే ఉందనమాట ఆ యొక్క కప్ప. సో ఆ యొక్క బావిలో వచ్చేసి చాలా సంవత్సరాలుగా. అందువల్ల నీవు ఇక్కడ నుండి ఉంటే నాకు కాలక్షేపంగా ఉంటుంది అని చెప్పి అనిందనమాట బావి కప్ప సముద్రపు కప్ప ఇద్దరు ఇప్పుడు మంచి స్నేహితులైపోయారు. ఆ తర్వాత వచ్చేసి తర్వాత మిత్రులైపోయారు. ఇప్పుడు కలిసిమెలిసి సంతోషంగా ఉండేవారు. ఒకేసారి భోజనం ముగించిన తర్వాత బావికప్ప, అది సరే నువ్వు సముద్రం నుండి వస్తున్నావు అన్నావు కదా, సముద్రం అంటే ఏంటి అని అడిగింది అనమాట. అంటే చూడలేదనమాట. అప్పుడు సముద్రపు కప్ప అనింది, సముద్రం అంటే ఒక పెద్ద జలరాశి, అంటే పెద్దగా ఉండేటువంటి జలరాశి, అంటే నీళ్లతో ఉండేటువంటి ఒక ప్రదేశము. చూపు మేరకు నలువైపులా నీళ్ళే కనిపిస్తాయి, మనకు ఫుల్గా నీళ్ళే ఉంటాయన్నమాట. ఎక్కడా వచ్చేసి మనకు ఎక్కడ భూమి అనేటువంటిది కనిపించదు అని చెప్పి చెప్తూ ఉందన్నమాట, వివరిస్తూ ఉంది. అప్పుడు బావి కప్ప సముద్రపు కప్పను చూస్తూ తన 2 కాళ్లను చాచి, నీ సముద్రం ఎంత పెద్దనా అని అడిగిందనమాట. మనము చేతులు జాపి అడుగుతాం కదా, ఆ విధంగా అడిగింది. సముద్ర కప్ప పెద్దగా నవ్వుతూ, మిత్రమా, సముద్రము నీ 2 కాళ్ల మధ్య చోటు కంటే చాలా పెద్దది, చాలా చాలా పెద్దది అనిందనమాట. బావి కప్ప తన కాళ్లను ఇంకా పెద్దగా చాచి, నీ సముద్రము ఇంత ఉంటుందా అని అడిగింది. సముద్రపు కప్ప వెంటనే, నా సముద్రము ఇంతకంటే చాలా రెట్లు పెద్దది అనిందనమాట. బావి కప్ప బావిలోని ఒక మూల నుండి ఇంకో మూలకు దూకిందనమాట. దూకేసి, అయితే నీవు చెప్పి సముద్రము ఇంత పెద్దదై ఉంటుందా అని అడిగింది. సముద్రపు కప్ప అప్పుడు ఆ మాటలకు ఇంకా పెద్దగా నవ్వుతూ, మిత్రమా, నీకు ఏమని చెప్పను, సముద్రాన్ని నీవు చూస్తే కానీ అది ఎంత పెద్దదో నీకు తెలియదు. ఈ బావితో దానిని పోల్చలేము అని చెప్పిందనమాట. బావికప్ప ఆ మాటలతో ఎక్కడలేని చెడ్డ కోపం వచ్చింది బావికప్పకు. ఏంటంటే, నీవు వట్టి అబద్ధాల మాటవు, అంటే మనం ఏమైనా నిజం చెప్పావు అనుకోండి వినరు చాలామంది, నువ్వేదో అబద్ధం చెప్తున్నావు అని. అంటే వాళ్ళకి కడుపు మంట. అంటే ఓహో, నువ్వు
దాంట్లో ఉన్నావా అనేటువంటి ఉద్దేశం ఉంటుంది అనమాట చాలామందికి. నీవు వట్టి అబద్ధాలు మాటవు, నా బావి కంటే నీ సముద్రము ఎట్లా పెద్దదవుతుంది, నీవు తక్షణం బయటికి వెళ్ళిపో, లేకపోతే నేనేం చేస్తాను నాకే తెలియదు, జాగ్రత్త అని కోప్పడతారనమాట. అంటే కొంతమంది ఎదుటివారు వారి యొక్క నిజమైనటువంటి జీవితాన్ని గురించి చెబుతున్నా, లేకపోతే వాళ్ళకి జరిగింది చెబుతున్నా కానీ కొంతమంది నమ్మరన్నమాట. అంటే ఇంకా ఆరా తీస్తూ ఉంటారనమాట. అది కావాలనే చెప్తూ ఉంది, సో తనకేం తెలుసు, అదేమన్నా పెద్ద తెలివిగలదా అనేటువంటి ఉద్దేశము చాలామందికి ఉంటుంది. మీరు ఆలోచించి చూడండి, మీకే అర్థమవుతుంది. సముద్రపు కప్ప తనలో నేను తిరిగి సముద్రానికి వెళ్ళిపోవడమే మేలు అంటూ బావి కప్పలోని సంకుచిత భావాన్ని మార్చలేము. అంటే తన మనసులో వచ్చేసి తనకి ప్రపంచం ఏది బావే అనమాట. కాబట్టి తన యొక్క భావాన్ని మనం మార్చలేము. కాబట్టి నేను ఇక్కడ ఉంటే ఆ అపాయము తప్పదు, అంటే నన్ను చంపేసినా చంపేస్తుంది అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయిందనమాట. అంటే ఇక్కడ మనలో కూడా చాలామంది బావి కప్పలే ఉంటున్నాము, బావి కప్పలే ఉంటారు చాలామంది. గమనించి చూడండి, మన వ్యక్తిగత అభిప్రాయాలు అంటే మన మనసులో ఉన్నటువంటి అభిప్రాయాలు కావచ్చు, లేకపోతే మన యొక్క తెలివితేటలను ఉపయోగించి అలవాట్లే నిజమైనవి అని, నిజమైన పని కావచ్చు, లేదా ఇతరుల అభిప్రాయాలు అలవాట్లు అంతా తప్పని వారిని ఆశ్చర్యంగాను అసహ్యంగాను మనం చూస్తున్నాము. అంటే కొంతమంది వచ్చేసి నిజాలు మాట్లాడుతూ ఉంటారనమాట, నిజాలు మాట్లాడుతూ ఉంటారు, వారి యొక్క జీవితం గురించి మాట్లాడుతూ ఉంటారు, లేదా వారి యొక్క అభిప్రాయాలను తెలియజేస్తూ ఉంటారు, లేదా నిజమైనటువంటి విషయాల గురించి చెప్తూ ఉన్నప్పుడు ఎదుటి వారికి ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటాయి. అబ్బా నువ్వు అలాంటి వాడివా, నువ్వు అక్కడున్నావా, తర్వాత వచ్చేసి నీకేం తెలుసు, నిన్ను అసహ్యంగా చూడడం మొదలు పెడతారనమాట జనాలు. కాబట్టి మనము మన సంకుచిత అభిప్రాయాలను అలవాట్లను మార్చుకొని సముద్రపు కప్ప వలె విశాలమైనటువంటి ఆదర్శమైనటువంటి అభిప్రాయాలను అలవర్చుకోవాలి. కాబట్టి మనము సముద్రపు కప్పమే అయిపోదాం అనమాట. మన యొక్క అభిప్రాయాల్ని ఎదుటి వారికి వ్యక్తపరచకుండా, మన యొక్క సంతోషాన్ని ఎవరికి తెలియచేయకుండా మనం హ్యాపీగా మనము ఉండదాము. సో కాబట్టి ఇతరుల యొక్క ఆదర్శాలను గౌరవించి సహనబుద్ధితో మెలగాలి. సో సహనంగా ఉండాలన్నమాట. ఇప్పుడు మీరే చెప్పండి, మీరు సముద్రపు కప్పగా ఉండాలని ఆశిస్తారా, లేదా బావి కప్పగా ఉండాలని అనుకుంటారా? కాబట్టి మీరు వచ్చేసి ఇలాంటి కథల ద్వారా మనము తెలుసుకున్నది ఏంటి అనేది ఒక్కసారి ఆలోచించి మీరు మీ యొక్క జీవితాన్ని మార్చుకోండి. పదజాలాన్ని పెంపొందించుకుందాము. అంటే ఇక్కడ వచ్చినటువంటి అర్థాలు చూద్దాము. కుంభవృష్టి, ఆగకుండా కురుస్తున్నటువంటి వర్షము, జలరాశి అంటే సముద్రము లేదా నీటి సముదాయము.